హాయ్ హలో నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. విశాఖ గ్లోబల్ సిటీ అని అంటున్నారు కదా! కానీ అదే విశాఖ ఇప్పుడు శోకసంద్రంగా మారిపోయే పరిస్థితి వచ్చింది. హెచ్ఆర్ఎఫ్ నుంచి ఒక సంచలన ప్రకటన రిలీజ్ అయింది. అసలు ఏంటి ఆ ప్రకటనలో ఉన్న అంశాలు? విశాఖ బీచా? లేకపోతే అక్కడ ఎక్కడ కాలుష్యం ఉంది అంటున్నారా? లేకపోతే హెచ్ఆర్ఎఫ్ చెప్తున్న పాయింట్స్ ఏంటి? మనుషులు ఉండడానికి కూడా ఇబ్బంది అవుతుంది అని ఒక పాయింట్ మాట్లాడుతున్నారు. సో హాయ్, వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. నేను మీ మోనిక. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని, ప్రకృతికి పెట్టింది పేరు విశాఖ. కానీ ఈ అందమైన నగరానికి ఇప్పుడు అడవి శోకం, అంటే అడవులు బాధపడే పరిస్థితి వచ్చింది. అంటే మీరు నమ్ముతారా? గ్లోబల్ సిటీ పేరుతో ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ లక్షలాది మంది ప్రజల జీవితాల్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి అని మానవ హక్కుల వేదిక హెచ్ఆర్ఎఫ్, ఇంకా గ్లోబల్ విలేజ్ సిటిజన్స్ ఫోరం జీవీసీఎఫ్ ఈ రెండూ కలిసి ఒక సంచలన ప్రకటన రిలీజ్ చేశాయి. నిజంగా విశాఖలో అంత పొల్యూషన్ ఉందా? ఏంటి మీరు మాట్లాడుతుంది? గ్లోబల్ సిటీ పేరుతో అసలు ఏం జరుగుతుంది? ఇన్ని ప్రశ్నలు మీ మెదడులో, విశాఖ వాసుల్లో ఖచ్చితంగా ఉంటాయి. అయితే విశాఖని గ్లోబల్ సిటీగా మార్చాలి అనేది ప్రభుత్వం తీసుకున్న లక్ష్యం, టార్గెట్ వినడానికి చాలా బాగుంది. కానీ దీనికోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే సమస్యగా ఉంది అంటున్నారు. ఏంటా సమస్య? మొదటి సమస్య బలవంతపు తొలగింపు. గ్లోబల్ సిటీ కోసం కావాల్సిన భూమి కేటాయించడానికి అక్కడ పౌరులు నివసిస్తూ ఉంటే వాళ్ళ ప్రాంతాలని బలవంతంగా ఖాళీ చేయించాలనే ప్లాన్ జరుగుతోంది. ఇది ఫస్ట్ పాయింట్. అంటే కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకుని వాళ్ళ లైఫ్ స్టైల్ని కొనసాగిస్తున్న ఆ ప్రజలు ఎవరైతే ఉంటారో, మీరు వెళ్ళిపోండి అని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయబోతున్నాయన్నమాట. ఒక పక్క ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంట. అది మొదటి సమస్య. ఇక రెండో సమస్య మానవ హక్కుల ఉల్లంఘన. ఈ బలవంతపు తొలగింపు ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా మానవ హక్కులకి విఘాతం కలిగించే చర్యలుగా హెచ్ఆర్ఎఫ్ క్లియర్గా చెప్తోంది. అందులో ఏంటి అంటే ఖచ్చితంగా హెల్త్ వార్నింగ్ ఉంది. PM 2.5 అనే ఒక ముప్పు దాగి ఉంది అంటున్నారు. ఏంటది అంటే, గ్లోబల్ సిటీకి అంతా రెడీ అని అనుకున్నాం, కానీ అసలు విశాఖలో ప్రజలు జీవించగలరా? ఇక్కడే వస్తుంది అసలైన ఆరోగ్య హెచ్చరిక. ఆరోగ్యానికి హెచ్చరిక ఏంటి అంటే, కాలుష్యానికి సంబంధించిన AQI లెవెల్స్ అనేది మనం చూస్తాం. మనకి ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోయింది, ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ అని ఒకటి మనం మాట్లాడుకున్నాం. హెచ్ఆర్ఎఫ్ జీవీసీఎఫ్ ప్రకటన ప్రకారంగా చూస్తే విశాఖలో గాలి నాణ్యత సూచి, దీన్నే AQI అంటారు, ఇప్పటికీ చాలా ప్రమాదకర స్థాయిలో ఉందంట. అక్కడ ప్రజలు శ్వాసకు సంబంధించి వేరే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అంట. ఇంకా మనం PM 2.5 అని మాట్లాడుకున్నాం కదా, అంటే ఏంటంటే కాలుష్యంలో చాలా ప్రమాదకరమైన సూక్ష్మ కణాలు, వీటిని పార్టికులేట్ మ్యాటర్ అంటారు. ముఖ్యంగా ఈ PM 2.5 అనే దీని గాఢత WHO నిర్దేశించిన, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అంటే నిర్దేశించిన ప్రమాణాల కన్నా కూడా ఎక్కువగా ఉందంట. అంటే మనం పీల్చే గాలిలో విషం ఉంది అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ టైంలో గ్లోబల్ సిటీ అనే పేరు పెట్టి భారీగా నిర్మాణ పనులు ప్రారంభిస్తే ఏమవుతుంది? దుమ్ము, ధూళి, కాలుష్యం ఇంకా పెరుగుతాయి కదా. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, ఓన్లీ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది, మనకు సంబంధం లేదు అనడానికి లేదు. ప్రజల ఆరోగ్యం మీద కూడా తీవ్రంగా ఎఫెక్ట్ చూపించే అంశం ఇది. మరి ప్రజలు ఏం డిమాండ్ చేస్తున్నారు? పరిష్కారం ఉందా? ప్రజల పక్షాన నిలబడింది హెచ్ఆర్ఎఫ్ కానీ జీవీసీఎఫ్ కానీ. ప్రభుత్వాన్ని ఈ తక్షణ డిమాండ్లు నెరవేర్చాలి అని వీళ్ళు కోరుతున్నారు. ఏం పాయింట్స్ వీళ్ళు ఏమనుకుంటుందంటే, గ్లోబల్ సిటీ ప్రాజెక్ట్ని నిలిపేయాలి, ముందుగా ప్రాజెక్ట్ని పూర్తిగా ఆపాలి అనేది ఫస్ట్ డిమాండ్. తర్వాత ఏం అడుగుతున్నారంటే, ప్రజాభిప్రాయాన్ని తీసుకోండి. ప్రజలు, పౌర సంస్థలు, మేధావులు వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఒక సమస్యని పరిష్కరించాలి అంటున్నారు. అంతేకాదు, ఇంకో పాయింట్ ఉంది. సరైన పునరావాసం, అంటే బలవంతపు తొలగింపు అనేది అస్సలు చేయకూడదు. ఒకవేళ తొలగించాల్సి వచ్చినా సరే వాళ్ళకి ఈ కాలుష్య నియంత్రణతో ఉన్న ఒక మంచి ప్లేస్ ఒకటి చూపించాలి. పునరావాసం, మళ్ళీ వాళ్ళు జీవించడానికి ఒక మంచి ప్లేస్ అనేది కల్పించాలి అని. అంతేకాదు, వాళ్ళకి జీవన ఉపాధి, వాళ్ళ సంస్కృతికి అనుకూలమైన ప్రాంతంలో కొన్ని వసతులు అనేవి ఇవ్వాలి అని. ఇక్కడ ఇంకో పాయింట్, కాలుష్యాన్ని తగ్గించమని కూడా అడుగుతున్నారు. ఇప్పుడు WHO కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది, ప్రపంచం మొత్తానికి ఒకటే. దాని ప్రకారంగా గాలి కాలుష్యాన్ని తగ్గించడం అనేది వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్. ఇవి వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్. ఈ డిమాండ్స్ ఏం తప్పు కాదు కదా. ఫైనల్గా విశాఖపట్నం మనిషికి, ప్రకృతికి ఇంత విలువనిచ్చే నగరం.
కానీ గ్లోబల్ సిటీ పేరుతో ఈ నగరంలో ప్రజల్ని రోడ్డు మీదకి నెట్టేయడం, వాళ్ళ ఆరోగ్యాన్ని గాలికి వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? మీకేమనిపిస్తోంది? ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక కొనసాగితే ప్రజలు ఇంకాస్త నిరసనలు తెలియజేస్తారు. హెచ్ఆర్ఎఫ్ ఇంకా జీవీసీఎఫ్ ఈ విషయాన్ని గురించి ఒక హెచ్చరిక చేస్తూ ఒక లెటర్ అనేది రిలీజ్ చేసింది. సో గవర్నమెంట్ దీని గురించి రియాక్ట్ అవుతుందా లేదా? మీరు కూడా విశాఖలో ఉండే పౌరులైతే లేదా ఆంధ్రప్రదేశ్ పౌరులైతే ఈ ప్రకటన మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మాకు కామెంట్ల రూపంలో కింద తెలియజేయండి. ఈ సమస్య మీద, ప్రభుత్వం మీద నిజంగా ప్రెజర్ తీసుకురావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విషయాలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.